బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 2న జరిగే కార్యక్రమానికి తరలి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, యువత ఆకాంక్ష తీరేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం అన్నారు. అమరావతి ఆదాయంతో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రాజధాని అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్ట్ అని, అమరావతిలో 3 ఏళ్లలోగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక రాజధానిలో 49,040 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని, 57,962 కోట్ల డిఆర్డీఓ, డిపిఐఐటి రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 2న జరిగే కార్యక్రమానికి తరలి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు, యువత ఆకాంక్ష తీరేలా రాజధాని నిర్మాణం జరుగుతుందని సీఎం అన్నారు. అమరావతి ఆదాయంతో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇక రాజధాని అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్ట్ అని, అమరావతిలో 3 ఏళ్లలోగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. రాజధానిలో 49,040 కోట్ల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని, 57,962 కోట్ల డిఆర్డీఓ, డిపిఐఐటి రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు.